తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క బేస్తవార దినం సంధ్యావేళ ఎదురుగా కూడి చేరి వచ్చిన సహోదరులు అందరికీ, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తుంటాము. ఆ భాగంగానే ఈరోజు కూడా 14 అధ్యాయంలో దాదాపు 26 వచనాలు దాకా చూసాము గడిచిన వారంలో. ఈ వారం 27 వచనం నుండి మనం ప్రారంభించుకుందాము. ఏమంటే ఈ అధ్యాయం అంతా కూడా ఆయన మొత్తము ఆ సంఘం యొక్క భాషలు, అక్కడ జరిగే ఆ పొరపాట్లు, ఆ భాషను ఎలా వాళ్ళు వాడతారు, అందరికీ ఆ వారం దండిగా ఉంది, అక్కడ ఉన్నట్టుగా ఉంది. కాబట్టి అందరూ ఒకేసారి మాట్లాడేది చూస్తున్నాం. అంటే అందరూ ఏమి ఒకరి తర్వాత ఒకరేం చేయాలి, క్రమంగా అయితే అక్కడ లేదు. అందరూ చాలామంది ఆత్మ పొందిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక క్రమము లేకుండా అందరూ ఎత్తి అప్పుడు చాలా బాధతో ఆయన ఇలా ఎలా చేసేది సంఘము, దేవుని ఆత్మ అంటే ఎలా వాళ్ళకి కంట్రోల్ లోబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఆయన కొంచెం వివరంగా మాట్లాడతారు. దాన్ని మనం ధ్యానిస్తాం. ఏమంటే 21 కొరింథీ 14 అధ్యాయము 27, 28 2 వచనాలు కూడా కలిపి చూస్తాం. ఎందుకంటే 2 వచనాలు భావం ఒకటే ఉంది అన్ని కూడా. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? భాషలతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతు చొప్పున మాట్లాడవాలి. అంటే ఒకరు మాట్లాడి కూర్చున్నాక ఇంకొకరు లేచి ఇలా ఉంటుంది. అయితే ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఎంత బాగా చెప్తా చూడు. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. అంటే ఎవరికి బయట వినపడకూడదు. అంటే మీ యొక్క ఇది మీ పెదవులు మీ మా దేవుని అంతవరకు ఉండాలి, ఎవరికి డిస్టర్బ్ కలగకుండా అలా చెప్పేది. ఎందుకు రెండు చూస్తామంటే రెండు కూడా ఇంచి ఒక్కటే ఇదిలో ఉంది కదా, కాబట్టి దాన్ని మనము చూస్తాం. చూడండి, ఏమంటే ఆ కాలంలో ఈ యొక్క పౌలు గారి యొక్క వరముల గురించిన వివరణ ఇస్తున్నారు. ఈ అధికారం అంతా కూడా ఎందుకు రాస్తున్నారంటే ఆత్మ వరల అనేది ఎంత ముఖ్యమో దానికంటే క్రమ పద్ధతి కూడా, ఒక పద్ధతి, ఒక వంతు అంటారు కదా, ఆ క్రమశిక్షణ ద్వారా వెళ్ళేది ఇక్కడ మనము చూస్తున్నాం. క్రమశిక్షణ లేకపోతే ఎట్టంటే పోతే వరం ముఖ్యమే. వరము ఎవరికి ఏం చేయకూడదు, ఇబ్బంది కలగకూడదు. ఈ కాలంలో కూడా మేము వెళ్ళినాము. అప్పుడు కొత్తలో మేము ఈ యొక్క ప్రభులోకి వచ్చిన తర్వాత వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా సేవకుడు తొడుకోపోతారు గొప్ప గొప్ప సంఘాలకి. అప్పుడు 97 అప్పుడు వెళ్ళినప్పుడు మేము షాక్ అయ్యేది. మేము వెళ్తామా, మమ్మల్ని మధ్యలో లేడీస్కి జెంట్స్కి మధ్యలో ఒక అడ్డం పెడతారు. ఎప్పుడు పెడతారంటే ఒక ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ దిగాలని. అప్పుడు చూసి అడ్డం పెడతారు. ఏం సార్ అంటే కొందరు దొల్లుకుంటా ఎగురుకుంటా ఎగడిపోతారంట. లేడీస్ వైపు, ఆడవాళ్ళ వైపు వీళ్ళకి పడిపోతారు, మరి ఇబ్బంది కలగకూడదని అడ్డంగా పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ కూడా చూసినప్పుడు ఆ పరిస్థితి గురించి రాస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ కూడా ఏం జరిగినట్టు ఉంది, ఇలాంటి ఇబ్బంది కలిగేట్టుగా చేసినట్టు ఉంది. అందువలన ఆయన క్రమము ఎందుకు మీరు తప్పుతున్నారు అని ఎందుకు క్రమము గురించి రాసినప్పుడు అక్కడ ఏం లేని అర్థమో క్రమము మించిపోతున్నారు, కాబట్టి క్రమం అవసరం అని మరలా రాస్తున్నాడు. ఏపీఎస్సి 2:22 చూసినప్పుడు ఏం చెప్తారు చూడండి. ఎఫెసీ 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అందరూ ఒక దేవుని నివాసంగా ఉండుటకే చేపడుతున్నాము, కట్టబడుచున్నాము. ఒకరే కాదు, అందరిలో తెచ్చి ప్రభు ఏం చేయబడాలా? ప్రభు ఎవరిని ఆటం కలిగించి, ప్రభు ఆత్మ ఉంది అనుకోండి, ప్రభు ఉన్నాడు. ప్రభు ఎవరికైనా ఆటం కలిగించారా? ఈ భూమిలో నివసించిన కాలం అంతా కూడా అందరికి ఎలా ఉన్నాడు ఆయన? సనేహంగాను, స్నేహితుడుగాను, చాలా అవసరం వచ్చిన వాళ్ళకి ఆదుకునే ఆపద్ పాండవుడు గాను, వచ్చిన వారందరికీ దయచూపువాడు గాను, వచ్చిన వాడికి అందరికీ కనికరించేవాడు గాను, అడిగి ప్రతి వాడికి వాడిని అవసరం కొలిది ఇచ్చేవాడు గాను ఎలా ఉన్నాడు ఆయన?
చూడండి, ఎక్కడికైనా ఎవరికైనా వ్యతిరేకంగా ఏమన్నా ఆయన సూటిగా ఎక్కడైనా షార్ట్ టెంపర్గా ఎక్కడైనా ఆయన కోపస్తుడిగా ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడా చూడలేము. ఎక్కడ చూడవచ్చు అంటే ఆలయంలో వెళ్ళినప్పుడు మాత్రం ఒక క్షణం వాళ్ళు, ఎందుకంటే వాక్యం నెరవేరారు. ఏమంటే నా ఇల్లుని గురించిన భక్తి వైరాగ్యం నన్ను భక్షించుచున్నది అన్న విషయాన్ని కొరకు ఏం చేశాడు ఆయన? ఒక ఇది చర్య చేసుకుని పోయి ఆడ ఏం చేశాడు అందరిలో? ఒక్క సందర్భమే, అది కూడా వాక్యం కొరకు ఆయన. మిగతా ఏ సందర్భం కానీ ఎవరిని ఏం చేయలే ఆయన. కఠినంగా మాట్లాడేది కానీ ఆయన చాలా ఆ పరిచయ సర్దుకాయల విషయంలో వచ్చినప్పుడు ఏమి ఒక చోట మీరు ఎందుకు ఇలా వేషధారణ చేస్తారు అని ఆ ఒక్క చోట్ల చూసినప్పుడు మనం లాస్ట్లో చూస్తాం. మత్తయి లాస్ట్లో ఇంకా 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 సెలువుకు వెళ్ళిపోతారంటే అప్పుడు వాళ్ళని ఆ కార్యం చేయడానికి వాళ్ళ వైరాగ్యత పుట్టించినట్టు ఉంటుంది ఆ ప్రసంగం కూడా. ఎందుకు చేస్తారంటే అది చివరి వాళ్ళకి ఆయనకి మధ్య జరిగే ఒక ఇది అది సంభాషణ. అప్పుడు ఆయన చాలా ఉద్రేకంగా వీళ్ళని రెచ్చగొట్టేట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని సిద్ధం వాళ్ళ ద్వారా ఏం చేయబడాలి, ఇప్పుడు నెరవేరని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కరెక్ట్గా దాన్ని ఆన్ చేస్తున్నాడు. అప్పుడు చూడవచ్చు. మిగతా ఏ సందర్భంలో కానీ ఎవరిని కానీ అయినా ఏం చేసిన వాడు కాడు. అన్నిలో వచ్చి అడిగినా కూడా ప్రభు మాకు కనికరించమంటే మంచిగా చెప్తాడు. ఏమ్మా ఇది పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలమ్మా, ఈ కుక్క పిల్లలకి ఎలా వేయనమ్మా అని అంతగా అన్నిల్ని ఎలా చేసి మాట్లాడతాడు. అయినను ఆమె ఎంతో విశ్వాసంతో అవును ప్రభువా మీరు చెప్పింది సత్యమే, అయినను బల్ల నుండి కింద పడినప్పుడు కుక్క పిల్లలు తినను కదా అన్నప్పుడు మా నీ విశ్వాసము గురించి ఆయన చెప్పాడు, మంచిది పోమా అన్నాడు. విశ్వాసము అప్పుడు నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేసేసాడు, అక్కడే దయ చూపే ప్రభుగా ఉన్నాడు, అంత గొప్పవాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు వీళ్ళన్నిటినీ తప్పు అర్థం చేసుకొని తప్పుగా వెళుతున్నారు. అప్పుడు ఆయన బాధపడి ఒకరిని వ్యక్తిగత ఆత్మీయమైన అనుభవము ఎంత ఆయన ఎదుగుదల ఎంత కాపాడపడుతుందో అలాగనే సంఘం యొక్క ఎదుగుదల ఆత్మ ఒక విషయంలో కట్టుదిట్టం కానీ సంఘం అంతా కట్టబడేట్టుగా ఉండాలంట. సంఘంలో క్రీస్తు ఒక ఆయంలో అందరినీ కట్టబడేట్టుగా ఉండాలంట. ఒక్కరిని ఆత్మీయత ఎంత జాగ్రత్త కాచుకుంటాడు కదా, నాకు వరం వచ్చింది, నాకు చాలా ఇష్యూ అన్నీ వచ్చింది కాపాడు, అది ఎంత ముఖ్యమో దానికంటేను సంఘం ఒక కట్టుదిట్టము క్రమ పద్ధతి అదంతా కూడా కాచుకొని అందరినీ ఐక్యంగా కేసులు కట్టబడితే అది చాలా ముఖ్యమంట. పౌలు గారు దాని గురించి చింతిస్తున్నారు, బాధపడుతున్నాడు. అదిదా ఒక పరిచర్య యొక్క సహవాసం యొక్క సంఘం యొక్క అందం అంట. ఏమంట అందము? సంఘం అందంగా ఉంది అంటే బిల్డింగ్ కాదంట. బిల్డింగ్ బాగా భలే క్రాస్ పెట్టారు, భలే కలర్ పెట్టారు, భలే లైట్ పెట్టారు, అది కాదంట అందము. ఇంకా ప్రభు ఈయన చూపేది ఏది అందం అంటే క్రీస్తులు అందరూ క్రమముగాను ఐక్యంగాను అన్యోన్యతంగాను ప్రతి ఒక్కరూ విడవకుండా ఎడబాయకుండా అందరూ ఆత్మలో తీవ్రత కలిగి జీవించే ఆ విషయం ఉందే, అది అందం అంట. చర్చ్ అందం, దట్ ఈస్ బ్యూటిఫుల్ చర్చ్ అంటారంట. ఎప్పుడు ఎవరు చూసేది? ఇప్పుడు ప్రభు చూసేది దేని చూస్తున్నాడా? ఆత్మీయమైన అందం చూస్తాడా, సరే వెలుపల కలపడే అందం చూస్తాడా? అందుకే ఆయన పదే పదే అన్ని చోట్ల పేదతో రాసేది కూడా మీరు బాహ్యమైన బయట కనబడే అలంకారం ముఖ్యత్వం ఇవ్వద్దని దేనికి ఇమ్మంటున్నాడు? హృదయ అలంకారం ముఖ్యమని రాసేది. ఇక్కడ అదే కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏది కానీ కట్టపడవలసిందే కానీ అక్కడ గందరగోళం చేసే విషయం ఉండకూడదంట. ఇక్కడ ఎందుకు ఆ మాట రాశారంటే అక్కడ గందరగోళ పరిస్థితి జరుగుతుందంట సంఘంలో. ఆ గందరగోళ పరిస్థితి వచ్చేటప్పుడు ఇది యేసుక్రీస్తు సంఘమేనా ఇలా కట్టబడేదాన్ని? ఇదేనా? ఇది తప్పు కదా. వెలుపల వారు ఎలా చూస్తారు దాన్ని? అది అల్లరితో కూడిన వేరే విషయంగా అయిపోతుంది. అది చెప్తున్నాడు. ఇది క్రీస్తు సంఘం కాదు, ఇది గందరగోళంగా ఉంది, కుഴപ്പமான కట్టడం ఒక ఒక కన్ఫ్యూషన్ కనపడుతుందంట. కొలసి 2:6 చూసినప్పుడు, కొలసి పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. కొలసి 2:6 ఎక్కడ పోయినదే? మేడం నాకు సంబంధించిన వాక్యం రాలేదు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, మీరు క్రీస్తు యేసు అయిన ప్రభుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారి
ఇంటి వలె ఇంటి వల్లే కట్టబడుచు కట్టపడుచు మీరు మీరు నేర్చుకున్న ప్రకారముగా నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుట యందు విస్తరించుచు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునుడి. ఎన్ని విధంగా చెప్పారు చూడండి. ఆది నుండి ఆయన నేను నేర్చుకునే ప్రకారం ఒకటి చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? కావున మీరు ఆ ప్రభువైన క్రీస్తు యేసును ఆ అంగీకరించిన విధముగా ఫస్ట్ అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఆయన వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు ఇంటి వల్లే కట్టపడుచు మీరు మీరు నేర్చుకున్న ప్రకారముగా చూడండి. అదిదా నేర్చుకునే ప్రకారంగా ఏం నేర్చుకున్నాము? విశ్వాసము ఉండండి. ఏం నేర్చుకున్నాము? సత్య బోధ, జీవ బోధ, ఆ నిత్యమైన బోధ, ఆ మనలో మార్పు కలిగించే, మనలో పాపాన్ని పరిష్కరించే బోధ. ఎలాంటి బోధ అది? వెలుగైన బోధ. ఏం బోధ అది? వెలుగైన బోధ. ఏ మాత్రము ఆయనలో ఏం లేదు, చీకటి లేదు. మనలో ఏముంది? చీకటిలో నిండి ఉన్నాము. చీకటిలో పడి ఉన్న వారికి ఎలా 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 ప్రకాశించాడు ఆయన? మహా ఉన్నతమైన ఆశ్చర్యమైన ఒక వెలుగ ప్రకాశించాడు ఆయన. ఏమంట అక్కడ? మీరు నేర్చుకున్న ప్రకారం. అది మనం నేర్చుకున్న ఇక్కడ ఎందుకు ఆ మాట వాడుతున్నారు పౌలు గారు అన్నప్పుడు, అక్కడ నేర్చుకున్న ప్రకారం లేకపోతే ఆచారంగా వచ్చేసింది. విశ్వాసమందు స్థిరపరచబడుచు చూడండి. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఏమంట? కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంటే రోజు రోజుకో విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఆయన యందు ఉండి నడుచుకున్నాడు. ఎన్ని విధాలు ఇచ్చారు చూడండి, ఎన్ని పాయింట్లు ఇచ్చారు చూడండి. అప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నారు అన్నప్పుడు అక్కడ సంఘములో అలాంటి పరిస్థితి చోటు చేసుకునింది. అలాంటి విధిని మీరుతున్నారు. నేర్చుకునే ప్రకారం కాక చూసిన ప్రకారం, ఎక్కడో చూసిన ప్రకారం, ఆచరణ ప్రకారం, ఎవరు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. ప్రభు చెప్పింది కావాలా. తర్వాత చూసినప్పుడు సంఘం ఒక ఆరాధన క్రమము, వరములు వాడుకునే విధము, వాడుకునే విధంలో వివేకం ఉండాలంట. ఎక్కడ ఏం వాడాల? సంఘంలో ఒక ఆరాధన క్రమం ఉండాల. ఆరాధన క్రమము, వరములు వాడే విషయంలో వివేకం ఉండాల. ఎప్పుడు చెప్పాలా, ఏ సమయం ఉండాలా? వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమి ఆరాధన అంటే ఏమి? ఫస్ట్ అందరికీ ఏమో ఆడ శుభం వందనాలు ఉంటుంది, అందరికీ ఆహ్వానం ఉంటుంది. తర్వాత దేవుణ్ణి ఆయన గురించిన గానం ఉంటుంది, ఆయన గురించిన ఆరాధన ఉంటుంది, ఆయన గురించి స్తోత్రం ఉంటుంది, తర్వాత గానం ఉంటుంది, తర్వాత వాక్యము ఏమే రీడింగ్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు చేయాలా? ఉపదేశము. అప్పటి వరకు ఉపదేశించేవాడు ఏం చేయాలి? అన్నిట్లో ఏం చేయాలా? సిద్ధపరచబడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత చూడు. అప్పుడు అలాగే ఒక మనిషి యొక్క వ్యక్తిగత అనుభవం అని చెప్పి సంఘమును గాయపరచకూడదంట, సంఘమును కట్టుదిట్టపరచకూడదంట, ఆయనకు ఓన్గా చేయకూడదంట. ఈ మంది ఇందే నాకు చాలా గొప్ప అనుభవం ఉందండి, నేను 30 ఏళ్ళుగా జీవిస్తాను, 50 ఏళ్ళు క్రీస్తు ఉన్నానని సొంత అనుభవం చేత వాళ్ళు ఏం చేసేది? గాయపరిచేది. ఇలాంటి ఆయన సొంత అనుభవం ఇక్కడ వద్దంటున్నాడు. ఎవరి అనుభవం కావాలా? యేసు ప్రభు అనుభవించిన అనుభవం మనకు చూపించారు. తండ్రి దాన్నే ఫాలో చేయమన్నాడు. ఎవరిని ఫాలో చేయమన్నారు? యేసు ప్రభు చెప్పారు, నా తండ్రి నీకు ఏం చెప్పారో నా కుమారుని మాట ఏం చేయమన్నాడు? ఆయన వినండి, జీవించాడు అంతే. ఆయన మాట మాత్రం వినండి, ఏం చేయవద్దంటారు. అప్పుడు తండ్రి చెప్పిన ఆ ప్రకారం ఆయనే చెప్తున్నాడు, నా మాట వినండి, నా బోధ వినండి, నా బోధ మీద మీరు ఆలోచించండి, నా బోధ చెవి ఎగ్గండి, నా బోధన హృదయంలో రాసుకోండి. ఎందుకో అది లేకపోతే ఇక్కడ ఏమంటుంది? వ్యక్తిగత అనుభవం అని చెప్పి సంఘమును గాయపరచకూడదు, సంఘముని అన్ని విధంగా ఇబ్బంది పెట్టకూడదు. ఆయన్ని సంఘమని ఆయన వాక్కు ద్వారా ఆయనకే కట్టుదిట్టపడాలంట. ఏం చేయబడాలంట? సంఘము కార్యములంతా కూడా అన్నిట్లో కూడా ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, కట్టుమానం ఉండాలంట. ముఖ్యంగా ఏముండాలా? ప్రభువుల కట్టుమానం ఉండాలా. కట్టేది అన్ని చెప్పు, కానీ అది ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా, కట్టుమానం ఉండాలా. కట్టుమానం అంటే ఇదిదా ప్రభు పౌలు ఒక ఉద్దేశం అంట. సంఘం ఎలాగైనా కట్టపడుతుంది. అందుకంటాడు ఆయన, ఎలాగైనా ప్రసంగము దేవుని ఒక స్వార్థ ఏం చేయబడుతుంది, ప్రకటింపబడుతుంది. అది నాకేమే సంతోషమే. నేను కావలి ఉన్నా పర్వాలే, నేను కట్టబడినా పర్వాలే, నాకు ఒకవేళ శ్రమ ఎక్కువ అయినా పర్వాలే, ఆయన స్వార్థ ఏం చేయబడాలా?
ఆయన గురి అంతా ప్రకటింపబడాలి. అది సత్య సువార్త ప్రకటింపబడాల. ఎంత మనసు చూడండి. నేను కట్టబడినా పర్వాలే, ఎందుకంటారు నేను కట్టబడినాను కానీ సువార్త ఏం చేయబడలే. సువార్తని కట్టివేయలేరు ఎవరు. మనిషిని కట్టవచ్చు. మనిషిలో ఉండే ఆ ఆలోచనని, ఆ దేవుళ్ళు ఉండే ప్రేమని, దేవుళ్ళు ఉండే వైరాగ్యాన్ని కట్టవచ్చు. అవుతుందా? అవ్వదు. మార్చవచ్చా? అవ్వదు. అదే చెప్తున్నాడు. ఒకరు అనుభవం అని చెప్పి ఎవరిని ఏం చేయకూడదు, గాయపరచకూడదు. వ్యక్తిగత అనుభవం కాదు ఇక్కడ కావాల్సింది. ఆలోచన. ఒకవేళ నేను ఇలా 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 చేశాను, ఇలా అయింది, మీరు ఆలోచించండి. అందుకంటాడు పౌలు చెప్పే విషయాన్ని అలా ఉన్న వాళ్ళు ఏదో బెరే వాళ్ళు ఏం చేశారంట, వాక్యమున పరిశీలించారంట. అలా ఉండాలంటారు. ఇక్కడ చూసినప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా సరే మీ యొక్క భావనము, మీ యొక్క అనుభవము గాయపరచకుండా ఆ క్రీస్తునందు, ప్రేమ యందు, సమాధానం యందు సంఘము కట్టబడే విధముగా ఉండాలి. ఇదిదా దేవుని యొక్క గురి అంట. చూడండి 1 పేతురు 2:5. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ మందిరం కట్టబడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరముగా. మీరు ఎలాంటి రాళ్ళుగా? సజీవమైన రాళ్ళుగా. ప్రాణం ఉన్నాయి. ప్రాణం ఉన్నప్పుడే ఆయనలో ఉన్న చట్టదిట్టాలు, ఆయనలో ఉన్న ఒక సత్యము, ఆయన ఇచ్చిన, ఆయన ఎదురు చూసే ఆ ఒక పవిత్రత ఏం చేయాలి? అలా జీవించాలి. అది సజీవమనే రాళ్ళ వల్ల మీరు కూడా ఆయన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడేది. అక్కడ శరీరమైన కనబడే మందిరం కాదు. ఈరోజు వాల్యూ దేనికి ఇస్తారు? ఎక్కువ కట్టడానికి ఇస్తున్నారు, మనుషులకి ఇస్తున్నారు వాల్యూ. కొందరు అడిగినప్పుడు ఏం ఇక్కడ అంటే, అయ్యో ఇక్కడ ఏసీ లేదు, అక్కడ ఏసీ ఉంది. అదేమైంది? పరలోకం ఇస్తుందా? ఎన్నో మంది చూసిన అక్కడ మంచి ప్రసంగం ఉంది అంటే అక్కడ ఏముందా చూడాలా, సత్యం ఉందా? ఆయన మంచి ఫేమస్ బోధకుడు వస్తాడు, చాలా మంది ఆడ ఎక్కువ మెంబర్స్ వస్తారు. చాలా అది దేనికి ప్రాముఖ్యత? వాళ్ళంతా ఇప్పుడు ఇచ్చేది మంచి ఎక్కువ ఫేమస్ బోధకుడు ఉండాలా, మంచి జనాంగం ఎక్కువ క్వాంటిటీ ఉండాలా. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ఆత్మీయమైన విషయంగా కట్టబడుచున్నారా? మీరు ఆత్మీయములు ఉన్నారా? అందుకంటాడు. ఏమంటాడు పేతురు అక్కడ? మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు. అదిదా మీ సజీవమైన రాళ్ళ వల్లే. ఆత్మ సంబంధమైన కట్టడం చూడాలి కానీ మనిషి కాదు, కనబడే మనిషి కాదు. గొప్ప ప్రసంగం ఉండవచ్చు, దానిలో ఏముండాలా? సత్యం ఉండాలా. ఆ దానిలో జీవం ఉండాలి. ఆ వాక్యము జీవవాక్యమే ఉండాల. అది ప్రభు బోధించిన బోధే ఉండాలా. అది ప్రభు చెప్పిన సత్యమే ఉండాలా. పరిశీలించాలా. ఏదంటే అది ఏం చేయలేము. అందుకే ఎంత జాగ్రత్తగా చూడాలండి వాక్యం అనే. ఎలా దాన్ని, అది తేనె ఉంటుంది, అది గొప్ప. దాన్ని ఏం చేయాలా? పవిత్రంగా భుజించాలా. ఎట్టంటే అటైతే భుజించలేము, అది మారిపోతాయి మళ్ళీ. అందుకే చెప్తున్నాడు. ఈ 2 వచ్చి చూసినప్పుడు ఎంత బాగుంది. భాషలతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు మించకుండా వంతుల చెప్పున మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడి సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును. ఈ 2 కలిపి మనం చూసాము. తర్వాత వచనం 29, 30 కూడా, అది కూడా అట్లే ఉంది. 2 ఉంది. ఏముంది చెప్పండి? ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. చూసారా ఎంత బాగుంది చూడండి. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను. ఎంత విషయం చెప్పారు చూడండి. ఎందుకంటే అక్కడ ఈ కొరింథీ సంఘంలో ఒకే సమయంలో అందరికీ ఏం చేశారో, ఆత్మవరం వచ్చిందని ఒక పోటీలాగా మాట్లాడుతున్నారంట. పోటీ వంతులు వేసుకొని
దీనివల్ల కొందరు విశ్వాసులు బాధ కలిగేదంట. ఎవరు మాట వినాలా మేము? అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారంట. కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం వచ్చిందంట. ఎవరి మాట ఎవరు వినేది ఆలకించేది అని ఒక కుழப்பం, ఒక గందరగోళం అయ్యారంట. ఇందువలన ఆత్మవరములు ఆ ఒక వరం విషయంలో క్రమం అనేది అది పరిశోధించవలసిన అవసరం అని పౌలు హెచ్చరిస్తున్నాడు. మీరు పరిశోధించండి, అది ఎవరు మాట్లాడేది, ఆ మాట ఎవరిది, ఆయన మంచి ప్రవక్తనా లేదా అబద్ధ ప్రవక్తనా? ఎందుకంటే ఆ కాలంలో అనేకులు ఏమున్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అదిదా ఇక్కడ చూసినప్పుడు అందువల్ల ఇక్కడ చెప్తారు ఈ మాట. 1 యోహాను 4:1 చూసినప్పుడు, 1 యోహాను 4:1 1 John 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అది ఇది ఎలాంటి ఆత్మ, ఎవరు బోధించేది, ఏ బోధ అది? అది బోధ సత్య సంబంధంగా ఉందా, మానవుల కల్పన కథగా ఉందా, మానవులకి సంతోషం పుట్టించేది ఉందా, మానవులకి ఖండించి దిద్దేది ఉందా? అన్నీ ఉండాలా. ఇప్పుడు ఒక వంటకం అనుకోండి, వంటకం అంటే అన్నీ చేదుగా ఉంటే ఎలా ఉంటుంది? అందుకే అన్నారు, ఈ ఆరోగ్యానికి ప్రతిరోజుకు ఎలాంటి రుచులు కావాలంట? ఒక 6 విధమైన ఋషులు, షడ్ ఋషులు అంటారు. అది అలా ఉన్నప్పుడు అప్పుడు అన్నీ ఉండాలి. దాంట్లో కారము, తీపి ఉండాలా, పులుపు ఉండాలా, ఉప్పు ఉండాలా, అన్నీ చేదు ఉండాలి, అన్నీ ఉండాలా. ఒకటే ఉంటే ఎవరు తింటారు పాంటం? అలాగే ఒక బోధ అనేది అది ఎలా ఉండాలంటే, దేవుని సంఘానికి అది ఖండించేది ఉండాలా, దిద్దుపాటు ఉండాలా, ప్రేమ చూపించాలా, ఆప్యాయత చూపించాలా, యేసుక్రీస్తులో దయమును కరుణ కలిగి ఆయన్ను అద్దుకొనేసేసి కట్టే విధంగా ఉండాల. మొత్తంలో ఆయన విశ్వాసం ఏం చేయాల, పెంపొందించి పెరగాల. అదిదా ప్రభు కోరుకునేది, అదిదా ఈ పౌలు కూడా చెప్పేది. ఇక్కడ ఏమన్నారు ఆ మాట? మీరు అన్ని ఆత్మలు ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా, సంఘంలో ప్రవచన వరము కలిగిన వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు ఏం చేయాలా, మాట్లాడాలా. ఒకడు మిగతా వాళ్ళు ఏం చేయాలా, నిదానించాలా. ఎందుకు నిదానించాలా అన్నప్పుడు అది కారణం ఏమంటే, ఒకవేళ అది అబద్ధ ప్రవక్త మాటనా, లేదా అది విశ్వాసించాలా వద్దా, అది విశ్వాసానికి అనుకూలంగా ఉందా, అది వాక్యానికి గ్రంథానికి అనుకూలంగా ఉందా, ఏం చేయబడాలా, అది మనుషుని ఏమైనా వంచేది ఉందా అని దేవుడే కొందరిని సంఘంలో ఆ ప్రవక్తను ఆ పగుత్తు ఆరైంది ఏం చెప్తారు, దాన్ని వివేచించి ఆత్మని ఇస్తారంట. కొందరికి వివేచించి ఆత్మ ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఒక వరం. ఇది మంచిదా కాదా ఫస్ట్ ఏం చేయాలా, పరిశోధించేది. అది పరిశోధించి అది నిజమైనదా అని చూడాలా. ఎందుకంటే లేకపోతే అబద్ధ బోధను దాన్ని కనపెట్టి వెలివేయాలి. లేకపోతే ఆ సంఘంలో వచ్చి విశ్వాసాలను పడగొట్టి విశ్వాసాలు ఏం చేయపోయేది, అది లాక్కుని వెళ్ళిపోతుంది. కాబట్టి అదే చెప్తున్నాడు. కాబట్టి ఎలాంటి బోధ ఇది, ఈ ప్రవచించినప్పుడు ఇది ఎలాంటి ఆత్మ, ఎలాంటి బోధ, ఆ మాటలో తెలుస్తుందంట. సత్య ఆత్మ ఉండేది సత్యం గురించి ఏం చేస్తుంది, లౌకిక ఆత్మ అంటే ఏం చేస్తుంది, సరైన విషయం ఏం చేస్తుంది, అది లౌకికంగా ఉందా ఆత్మీయంగా ఉందా, అదిదా మనం ఇక్కడ గమనించాలంట. ఇది ఇక్కడ లేకుండా ఎవరు మాట్లాడినా వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చేస్తారంట, అందరి మాట వింటారంట, అందరినీ చప్పట్లు తట్టారంట, అందరిలో ఆనందిస్తారంట, అందరినీ అభినందిస్తారంట. ఇక్కడ అది ఎలాంటి మాట, ఏమి వివేచన అనేది ఏం లేదంట వాళ్ళకి. అదే ఇప్పుడు నేర్పిస్తున్నాడు పౌలు గారు. ఏమంటే మీరు ఎలా చేస్తారు, ఆ బోధ అది దేవుని వల్ల కలిగిందా, మనిషి వల్ల కలిగిందా, ఆయన మంచి ప్రవక్తేనా, ఆయన అబద్ధ ప్రవక్తనా, అది ఆ బోధ సత్యం ఉంది అనుసరించబడి ఉందా, అది మనిషికి మేలుకరంగా ఉందా, ఇన్ని పరిశీలించాలంట. అది పరిశీలించలేకపోతే
సంఘంలో చాలా విశ్వాసులను పడగొట్టి వాళ్ళ ఆత్మని కొనిపోతాడంట. ఇది జాగ్రత్తగా చూడాలంటాడు అక్కడ. అందుకంట అది చూసినప్పుడు అయితే ఏం చేయాలా? ప్రవక్తలు అనేకులైన కాదు, ప్రవక్తలు 2-3 మాట్లాడుచును తక్కిన వారు వివేచింపవలను. ఏమండి తక్కిన వాళ్ళు వివేచింపాలని ఏం అర్థమో? కరెక్టా కాదా? అది సరియే కాదా? ఈ రోజు సంఘంలో ఎలా వివేచిస్తారో ఏం చెప్పినా దానికి ఏం చేస్తారు? ఏం చెప్పినా అల్లెలు అంటారు, ఏం చెప్పినా స్తోత్రం అంటారు, ఏం చెప్పినా చప్పలు కొడతారు, ఏం చెప్పినా సూపర్ అంటారు. బ్రదర్ చాలా గొప్పగా బాగుంది అంతే. అది ఏం చెప్పారు? అది ఎలా ఉంది? గ్రంథానికి యేసుప్రభు చెప్పిన సత్యానికి ఎలా ఉంది? అందుకంటే మీరు ప్రవక్తలు అపోస్తలు చెప్పిన ఆ ఒక బోధలు ఏం చేపడుతున్నారు మీరు? అది ఉండాల. ప్రవక్త నోట పలికిందంతా ఏమి అంతా జరగబోయి రాబోయే అంటే ఏం చేస్తారు? ఆయన పలుకుతూ వచ్చారు. అపోస్తలు వచ్చినప్పుడు యేసుప్రభు వాడిని విప్పేశారు, వాళ్ళు అన్ని విప్పి చెప్పేసిపోయినారు. ఇదిగో నేను మీకు ఇచ్చింది పొడి చెప్పండి అన్నారు. అదితో చెప్తున్నారు దేవుడు కూడా. మీరు ప్రవక్తలను అపోస్తలను వేసిన పునాది మీద ఏం చేయబడాలా? అది పునాది క్రీస్తు వేసేసిపోయారు వచ్చి, ఆ పునాదిలో కట్టాలా. క్రీస్తే మన పునాది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏ బోధ అంటే దాన్ని మీరు ఎందుకు వాడిని మీరు అందుకన్నాడు. ప్రవక్తలు 2-3 మాట్లాడుతును తక్కిన వారు వివేచింపవాలని ఏం అర్థమో? జాగ్రత్తగా వాడిని ఏం చేయాలా? పరిశోధించాలని అర్థం అంట. అది అంటే ట్రాన్స్లేషన్ పోయి చూస్తే పరిశీలించవలను, దాన్ని సరియా తప్ప అని దాన్ని ఏం చేయాలా? దాన్ని తీర్మానించవలను. ఇన్ని ఉన్నాయంట దానికి. వివేచింపవలను అనేదానికి అన్ని బాగున్నాయి. ఇంగ్లీష్ అయితే చర్చింగ్ ఏం చేయబడవాళ్ళని చర్చింగ్ చేయాలా. దాన్ని సరియా తప్ప అది బాగా చూడండి, గమనించండి. అదిదా అంట. ఈ రోజులో ప్రసంగము ఎలా ఉంది? ఇది ఎలాగనో వాళ్ళకి కామెడీగా ఉన్నా చాలు, సంతోషంగా ఉన్నా చాలు, సంతోషపెట్టినా చాలు, దుఃఖపెడతామంటే ఒప్పుకోరు, ఖండితంగా చెప్పకూడదు. అందుకే చెప్తారు ఇక్కడ మత్తయి సువార్త 7:15 చూసినప్పుడు ప్రభు మంచి మాట ఒకటి చెప్తారు చూడండి. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఏమంట? అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరేం చేయండి? జాగ్రత్త పడుడి. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పేశారు? చాలా మంది వస్తారు నా మారే వేసుకుని నేనే ప్రభు అని, నేనే యేసుక్రీస్తు అని ఏం చేస్తారు? అంతకాలం వస్తారని ప్రభు చెప్పేశారు ఆ మాట. ఎందుకో అంతగా వాళ్ళు వచ్చి మోసపరుస్తాలని, ఏం చేయాలని? మీలో ఉన్న విశ్వాసాన్ని, మీలో ఉన్న పవిత్ర ఒక ఆత్మని, మీలో పవిత్ర గుణాన్ని ఏం చేసి పడతాలని? ప్రభువు నుండి తొలగించబడాలని వాళ్ళ గురి. వాళ్ళు వచ్చి అలాగే వీలైన మట్టు కదా ఏర్పరచబడిన వాళ్ళు ఏం చేస్తారంట? మోసపరిచి పడగొడతారంట, ఈడ్చుకొని వెళ్తారంట. చూడండి ఎంత బాగా చెప్పింది అలా. ఏమంట? ఏం చెప్పింది? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ ఎలా చర్మం ఇప్పుడు దూరం నుండి కనపడినప్పుడు గొర్రెల మధ్యలో ఒక గొర్రె బొచ్చి వేసుకుని కనపడుతుందా? సడన్ గా 100 గొర్రెల మధ్య చూసినాడు, అబ్బా ఏమా ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు చెప్పేస్తాం. కానీ దగ్గర వచ్చినప్పుడు చూడాలా, ఎన్ని గొర్రెలైనా గొర్రె వేషం ఏమైనా వేసుకోండి దాన్ని తోడేలా అని చూడాలి. ఎంత బాగా చెప్తా చూడు. అది మీరు జాగ్రత్త పడుడి. ప్రభు హెచ్చరిక చేసిపోయారు. తర్వాత 1 తెస్సలోనికీ 5:20, 21, 22. 1 తెస్సలోనికీ 5:20. ఆత్మను ఆర్పకుడి. 5:20 అది కాదు, అదే చదవండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చాలు, ఎంత బాగా చెప్తుంది. సమస్తం ప్రవచనమును ఏం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్లక్ష్యం చేయకూడదు. సమస్తం ఏం చేయండి? ఫస్ట్ పరీక్షించి మేలైన దానిని చేపట్టు. అదిదా సమస్తమును ఏం చేయమన్నారు ఆయన? పరీక్షించాలి. సత్యమో కాదా ఇది? వాక్యమో కాదా ఇది? యేసుప్రభు చెప్పిన జీవమైన బోధన కాదా ఇది? ఇది విశ్వాసించి వచ్చే కాదా? ప్రభుని అడగల, ప్రభు ఇది వచ్చింది ఈరోజు ఏమిది?
అందుకే చెప్తాను, ఎంత బాగా చెప్తాను. ఒక ప్రవక్త మాట్లాడే ఆరంభించిన అప్పుడు మునుపు ముందుగానే తాను ఏమేమి మాట్లాడవాలా అనే విషయాన్ని ప్రభు దగ్గర ఏం చేసి ఉంటారు, ముందుగానే పొందుకొని ఉంటాను. అది చెప్తున్నాడు. ఒకరు ఒక మంచి ఆ ఉపదేశం పొందుకో ఉండాలి. ఒకవేళ సభ జరుగుతూ ఉంది అనుకోండి, జరిగేటప్పుడు సడన్గా ఒకరికి బయలుపాటు అక్కడే వస్తుంది. అక్కడే వచ్చినప్పుడు అతను ఏం చేయాల, ఆ సంఘం వాళ్ళకి నడిపించే వాళ్ళందరికీ సమాజానికి తెలపాల. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యి ఎత్తడమో లేచి నిలబడమో, దేవుడు ఏం చేశారు, ఒక విషయాన్ని బయలుపరిచారు అన్నప్పుడు అక్కడ చెప్తారంట. అలా ఆయనకి చెప్పినప్పుడు ఆ సంఘం అనేది ఆయనకి అవకాశం కల్పించాలంట. ఏమని, అక్కడ వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే అతనికి సైగ చేస్తారు, మీరు ఎంత షార్ట్గా ముగించండి అన్నప్పుడు అతన్ని ఈయన చూసినప్పుడు ఏదో బయలుపరి వచ్చింది, ఆయన షార్ట్గా ముగించేసి ఆయన కూర్చోవాలి మాట్లాడే ఆయన కొత్త ఆయనకి ఏం చేయాలా, అవకాశం ఇవ్వబడాలి. ఇచ్చినప్పుడు ఇది మాట్లాడే ప్రతి మాట అది ఎక్కడి నుంచి వచ్చింది, సంఘం ఒక పని. ఇది మాట్లాడే వాళ్ళు ప్రవక్తలు మాట్లాడేది. సంఘం ఒక పని ఏమి, విశ్వాస పని ఏమి, వివేచించాలా, మేలైన దాన్ని అప్పుడు దాంట్లో రెండింటి డిక్లేర్ చేయాలా, పరీక్షించాలా, మేలైన దాన్ని చేపట్టాలా. పరీక్షించే మొత్తం చూడండి, అక్కడ వివేచింపాలా, ఇక్కడ పరీక్షించాలా. ఎంత విషయం చూడండి, వివేచించేది వేరు, పరీక్షించేది వేరు. చాలా మంది ఎత్తుకోబోయి ఏదో గోల్డ్ ఇచ్చినారు అనుకోండి, ఇది చూడు షర్ట్ అంటే ఏం చేస్తాడు ఆయన, అయితే ఇమ్మీడియట్ టెస్ట్ చేస్తాడు. ఎవరెవరు చూడడు, ఫస్ట్ ఇదేంటి చూస్తాడు, గోల్డ్ వర్క్ మంచిదా, క్యారెట్ ఉందా, 24 ఉందా, 22 ఉందా, 18 ఉందా, ఇప్పుడేమో కేడిఎం ఏమొచ్చినాయి కదా, ఇంకా అలాంటి క్వాలిటీ చూస్తాడు. క్వాలిటీ ఉందా, ఓకే. అప్పుడు తర్వాత ఆయన ఇది ఇచ్చి ఆయనకి క్వాలిటీకి రాకపోతే ఏం చేస్తాడు, తిరిగి ఇది వద్దుమా, తక్కువ ఉంది, ఎత్తుకోమంటాడు. అలాగే ఇక్కడ మన చెవులు వినడమే, మన హృదయంలో వేయాలన్నా వద్దా, ఇది విశ్వాస పరిమాణానికి, యేసు ప్రభువున చెప్పిన సత్యమునికి, తండ్రి నేర్పించిన ఆయనకి ఇచ్చిన మన గురువు గారి బోధకి సరిపోయిందా? అందుకంట అక్కడ వివేచింపాలి, ఇక్కడ పరీక్షింపాలి. పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలా, అది చేపట్టాలి. అది విశ్వాస గుణం. చూసినప్పుడు అలాగే ఆయన మాట్లాడి ముగిసిన తర్వాత ఆమె కూర్చున్న తర్వాత ఆ వాక్యం అంతా కూడా మనము ఇది ఏం మాట్లాడారు అని మనం మెదడులో ఏం చేయాలి, వాటి గురించి ధ్యానించాలి. అప్పుడే ఆ సంఘము ప్రభువునందు కట్టబడే సంఘంగా ఉంటుంది. వివేచన లేకపోతే, పరిశీలించడం లేకపోతే ఏదైనా ఏం చేసేది వస్తుందంట, అన్నిటిని నమ్మాల్సి వస్తుందంట. ఎవరు వచ్చి బోధించినా ఓకే, మంచిదే, వందనాలు, హల్లెలూయా, స్తోత్రం, ఇందే చెప్పుకోవాలా. అయినా అది ప్రభు వాక్యమా, ప్రభు చెప్పిన సత్యమును అనుసరించుందా, ఇది జీవవాక్యమనా, ఇది మన ప్రాణాత్మకి తృప్తి కలిగించిందా, ఇది మనకి ప్రభులో కట్టబడుచున్నామా, విశ్వాసం పెరుగుతుందా. మనం కూడా ఇప్పుడు పిల్లల్ని వేస్తాం కదా, ఎక్కడో మంచి చెప్తారు కానీ ఎక్కువ వేస్తాం. బాగా మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడిస్తే చదివిస్తామండి. మళ్ళీ 1 ఇయర్ ఏం నేర్చుకోకపోతే ఏం చేస్తారు, వెంటనే ఏమో చెప్పారు కానీ అక్కడ అంతగా ఏం లేదు, ఎడ్యుకేషన్ గుడ్ కాదని వేరే చోట్ల వేస్తారు. ఎందుకో ఏం చేయబడాలా, రోజు ఏం చేయబడాలా, అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి లేకపోతే అది. అలాగే ఇక్కడ కూడా ఎటు చూసినప్పుడు మిగతా ఇంకా 2 వచనం ఉంది కదా, 22 వరకు చదవండి. అక్కడ 20 చదివి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు. మెయిన్ మీరు నేర్చుకుంటున్నారంటే మీలో ఒక సిగ్నల్ వస్తుంది. ఫస్ట్ సిగ్నల్ ఏం తెలుసా, మీరు బాగా సత్యంలో దిగుతున్నారు, ఎదుగుతున్నారు అన్నప్పుడు ప్రతి చెడ్డదానికి ఏమి అవుతారు, మీరు దూరంగా. అదిదా ఇప్పుడు మీలో కార్యం జరిగేది. ఇక్కడ విశ్వాస కార్యం అదే చూస్తున్నాడు ఆయన. మీరు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. తర్వాత 22 వరకే చూసారా, 1 కొరింథీ 7:17. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఏమంట, ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. చూడండి, ఆయన బాధపడి మళ్ళా ఒక కండిషన్ పెడుతున్నాడు.
మీరు ఏ ప్రకారం నేర్చుకున్నారో, ఏ ప్రకారం విన్నారో ఆ ప్రకారం ఏం చేయాలా? జాగ్రత్తగా నడుచుకోవడం వలన ఈ ప్రకారం సంఘం అంతా ఏం చేయబడాలా? నడుచుకోవాలి. కండిషన్ పెట్టి లా పెడుతున్నాడు. ఇలాగే సంఘం అన్నింటిలో ఏం చేయబడాలి? ఇది నియమించున్నాడు. కట్టాలి. ఆజ్ఞ, లా అండ్ ఆర్డర్ చేస్తున్నాడు. ఇలాగనే సంఘంలో జరగబడాల. అయితే ఇక్కడ చూసినప్పుడు అక్కడ బయలుపాటు పొందినవాడు కానీ, ఆ వచనం ప్రవచనం చెప్పేవాడు కానీ ఒకరు మాత్రమే సంఘంలో చూసి చెప్పాలంట. ఒక్కరే ఉండాలంట. అనేకులు లేచి ఏం చేయకూడదు, అనేకులు లేచి చెప్పకూడదంట. ఒక్కరే ఒక్క సమయంలో ఒక్కడు నిలబడి, ఒక్కడు ముగించి కూర్చున్న తర్వాత మరి ఒకరికి లేచి అతని సమాజమును చూసి ఆయన చెప్పవాలను. సమాజానికి చెప్పాల. ఎంత బాగా చెప్తారు సమాజానికి. ఈరోజు చాలా మంది ఏమే ఒక్కరిని టార్గెట్ చేసి ఒకరికే ఎత్తుకొని వచ్చేది, రెడీ చేసి వచ్చేది. అలా చెప్పకూడదు. అది సంఘానికి బోధ కాదు. తప్పు అయిపోతాయి కదా. ఎవరి కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసింది ఈ బోధ? ఎవరికి? అనేక ఆత్మలకు ఏం చేయబడాల? ఒక్కరు టార్గెట్ చేసి తెచ్చేది కాదు. అది దేవునికి వ్యతిరేకత. అదంతా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏమంట? మీరు నేర్చుకునే ప్రకారం ఏమంట? అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ స్థితి అంతే నడుచుకోనవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఏ స్థితిలో పిలిచినో ఆ స్థితిలో నడుచుకోన. ఏ స్థితి పిలిచాడు? నీకేమిచ్చాడు? అర్హత. నీకేమిచ్చాడు? ఆత్మ. నీకేమిచ్చాడు? సత్యము. నీకేమిచ్చారు? వరము. దానిలో ఏం చెయ్యి. నీది మట్టుకు నువ్వు చూసుకుని నడుచుకుంటాడు ఆయన. నువ్వు అందరిని ఏం చేయవద్దు. నీకు ఇచ్చినారా? కొందరికి ఏమి ఇప్పుడు మోసేకి ఇచ్చారు. ఏమి ఇచ్చారు మోసేకి? 30 లక్షల మందిని ఏం చేయాలి? ఆయన నడిపించే నాయకుడుగా ఎన్నుకున్నారు. ఆయన వద్దు నాకు ఈ పని అంటాడు. నువ్వు చేయాల్సిందే అని చేయించాను. ఎందుకంటే ఆయన పుట్టించి పెంచిన దానికే. దేనికి ఇచ్చాడు? ఆయన నాయకత్వం వహించే గొప్ప నాయకుడుగా ఉండాలని. ఆయన నాయకుడు. ప్రభుని ఎంచుకున్నారు. ప్రభుని దేనికి ఎంచుకున్నారు? ఆయన బలి పశువు అవ్వాలా. ఈయన ఏమవ్వాలా? బలి యాగం చేయాలి. ఆయన ఏమవ్వాలా? నాయకుడు, నడిపించేవాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ కాలం ఇచ్చారు చూడండి. ఆ కాలంలో సంసోన్ని ఎన్నుకున్నారు. దేనికి ఎన్నుకున్నారు? ఫిలిస్తీన్ నుండి ఆ జనగమనం చేయబడాల, విడిపించాలా. న్యాయాధిపతిగా వాళ్ళని ఏం చేయాలి? 20 సంవత్సరాలు నడిపించినాడు. ఒక్కొక్కరికి. సామువేలు ఎందుకు అనుకున్నారు? ఎంత గొప్ప విషయం కదా. అలాగే నిన్ను నన్ను ఎందుకు అనుకున్నారు? మనకేమిచ్చారు? అందుకే ఏ స్థితిలో పిలిచనో ఆ స్థితిలోనే ఏం చేయబడాలా? నడుచుకున్న వాళ్ళను. ఈ ప్రకారం సంఘం మంటలో కట్టుదిట్టము లా అండ్ ఆర్డర్ ఇస్తున్నాను, నియమించుచున్నాను. చూసారా ప్రియమైన సగోదరు? ఇది ఇక్కడ లేదని సంఘంలో బాధపడుతున్నాడు పౌలు గారు. ఆడ క్రమం లేకుండా పోతా ఉంది. ఎవరు అంటవారు లేచి అందరూ మాట్లాడుతున్నారు, అందరి మాట వింటున్నారు, అందరి మాట విషయం నడుస్తున్నారు. అది సరైన బోధన? ఇది సరైన ప్రవక్తనా? ఈయన సరైన అబద్ధమా నిజమా అని వివేచింపపోతున్నారే అని బాధపడుతున్నారు. తర్వాత చూసినప్పుడు కూడా ఇక్కడ కూడా 2 వచనములు అలాగే ఉంది. కంటిన్యూ 31, 32 కూడా ఒకే విధంగానే ఉంది. 1 కొరింథీ 14, 31, 32. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములోనున్నవి. చూసారా? అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకరిని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఎంత బాగా గొప్ప విషయం కదా. అయితే చూడండి, అది 2 కూడా ఎందుకు ఈరోజు 2 వచ్చినారు కూడా అన్ని ఎలా ఉంది? ఒకటే ఉంది. ఇవంతా కూడా ఆత్మవరం గురించి, బయలుపాటు గురించి ఉంది కాబట్టి ఇలా ఎత్తుకోవడం జరిగింది. చూసినప్పుడు ఇక్కడ ఎందుకు పౌలు ఇలాగా అంటే ఏ ఒక్కరు కూడా గందరగోళము లేకుండా ఆ క్రమముగా పరిచర్య కానీ పరిచర్య ఉండాలని ఆయన మీరు అందరూ ఒకరి తర్వాత ఒకడ ఏం చేయండి? ప్రవచనం చెప్పండి, అందరూ నేర్చుకోండి, అందరూ కూడా ఆదరణ పొందండి, అందరూ కూడా పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు కట్టుదిట్టంగా ఉండండి. ఒక పరిశుద్ధాత్మ కానీ మనిషిని గందరగోళంలో కానీ గాయపరిచే విధంగా అది నడుపుదంట. ఒకవేళ దేవుని ఆత్మ మీలో ఉంటే
ఆయన అంటాడు ఏ ఒక్కరిని కూడా అది తప్పు మార్గంలో కానీ తప్పు బోధనలో కానీ ఏం చేయదంట, అది నడుపుదు. తప్పు బోధన తప్పు ప్రసంగాన్ని ఏం చేయదు, అది అవిశ్వాసమైన మాటలు ఏం చేయదు, అది నడుపుదు. ఇదిదా మనం చూడవచ్చంట. ఏంది విశ్వాసి కూడా విశ్వాసిని ఆదర చేస్తుందంట. ప్రతి విశ్వాసిని ఏం చేస్తుందంట, అది ఆదరిస్తుందంట. పవిత్రతలోను భద్రతలోను నీతిలోను నడిపిస్తుందంట. అదే బోధిస్తుందంట. ఏది బోధించేది? అది నీతి న్యాయం సత్యాన్ని బోధిస్తుందంట. ఆ పాత్రలుగా చేస్తుందంట. ప్రతి అతన్ని పొందిన పరిశుద్ధాత్మ పొందిన ఆ వ్యక్తిని ప్రతిరోజు పవిత్రంలో మారుస్తుందంట. ఏం చేస్తుంది? రోజు రోజుకి. అప్పుడు నువ్వు నేను వినే విశ్వాసము వినే వాక్యము మనల్ని ఏం చేస్తా ఉంది? పవిత్రం నడిపిస్తుందా? లేదా అపవిత్రంలో పోయినా అంటే వేరే ఆత్మని అర్థము. ఆ బోధ వేరే. అది చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తారు చూడండి. ఇక్కడ చెప్పినప్పుడు ఆయన సంఘంలో అన్ని భాష మాట్లాడు ఎలా అంటే అన్నప్పుడు ఆయన ఏం చేయాలంట? అణుచుకొని కంట్రోల్ చేస్తారంట. ఏం చెప్పండి? మరి ప్రవక్తల స్వాధీనంలో ఉండే అంటే ఏమర్థమో కంట్రోల్ చేస్తుందంట మనిషిని. అది కంట్రోల్ ఉంటుందంట. తను కంట్రోల్ చేసుకోవాలా, ఒక కార్యం ఎప్పుడు బయలుపరచాలా, ఒక కార్యం ఎప్పుడు చెప్పాలా అని అదంతా కూడా అతనికి దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? బయలుపరిచి నేర్పించి అతన్ని కంట్రోల్ పెడుతుందంట. అదిదా దేవుని ఆత్మ. ఎప్పుడు మనం ఎలా ప్రవర్తించాలా చూడండి. 2 తిమోతి 1:7 చూస్తే 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, సంఘములో అన్య భాష మాట్లాడేవాడే గాని తన్ను ఇంద్రియం చెప్పారా? ఏమంటది? ఇంద్రియ నిగ్రహము గల అంటే ఆశా నిగ్రహం మారేది, కంట్రోల్ చేసేది. అలాగే ప్రవచనము చెప్పేవాళ్ళు కూడా తమ్ముడు తామే ఏం చేశారు? కంట్రోల్ చేయవాలంట. ఒక కార్యమును బయలుపరిచేది దేవుడే. ఆ కార్యం ఆయనలో ఉండి వచ్చే కార్యం ఎవరిది? అది దేవుడే. అయితే ఆ ప్రవక్త ఒక చెప్పే విధానంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉండాలంట. ఈరోజు చాలా మంది ఎంతో కొన్ని విషయాన్ని ఎలా చెప్తారు? ఆక్రోషంగా చెప్తారు, చూస్తాం కదా. అలా అయితే వాక్యము ప్రవచనం చెప్పే విధములు కూడా ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక శాంతము, ఒక మంచి నైపుణ్యత కలిగి ఉండాలి. ఆయన ఎంత బాగా చెప్పేది! ஒரு ஒழுங்கு கிரமம் இருக்க வேண்டும், ఒక మురైమ இருக்க வேண்டும். అది ఎలా వెళితే అది వాళ్ళ హృదయంలో కార్యం చేస్తుందనే విధం ఉండాలంట. ఇక్కడ చూసినప్పుడు 1 కొరింథీ 14:40 1 కొరింథీ 14:40 కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. సమస్తమును ఎలా ఉండాలా? మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. క్రమ మర్యాద రెండు ఉండాల. అది ఎవరికి? అది దేవునికి ఇష్టము. ఆ క్రమం అనేది ఆ మహిమ ఆయనకి. అది చాలా సంతోషము. అలాగే ప్రతి వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా వినేవాళ్ళు కావచ్చు, విశ్వసించే వాళ్ళు కావచ్చు, అందుకు ఎదిగింపబడాలా. ఆ బోధ ఏం చేయబడాలా? ఎదిగింపబడాలా. ఆ బోధ ఏం చేయబడాలా? విశ్వాసింపబడాలా. ఆ బోధ ఏం చేయబడాలా? వాళ్ళు మార్పు కలిగించబడాలంట. ఏం చేస్తుంది ఇది? పోయే ఆ పవిత్ర ఆత్మ ద్వారా ఏం చేయబడుతుంది? మనలో కట్టుదిట్టాలని పెడుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. ఎవరు నేర్పించేది? అంతా దేవుడే నేర్పించేది. ఆ కాలంలో అపోస్తలులు ఎలాంటి వాళ్ళు? కానీ ఎలా మాట్లాడారు? వాళ్ళ మాటలు ఎలా ఉండింది? ఈ సర్వలోకం సువార్త ఎవరితో వచ్చింది? వాళ్ళ ద్వారా వచ్చినాయి. ఎంత గొప్ప చూడండి, వాళ్ళకి ఎంత గొప్ప భయం. పేరు చూడండి, భూలోకమును తలకిందు చేయవారు వీరేనా అని ఒక మారి వచ్చింది. ఇక్కడ చూసినప్పుడు ప్రవక్తల ఆత్మ
తన ప్రవక్తలను ఒక పరిశుద్ధాత్మ చూపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఒకరిని ఎవరు కానీ గాయపరచదంట, ఎవరు కానీ కురంగపరచదంట, ఎవరు కానీ ఏం చేయదంట, ఆ విశ్వాసాన్ని కోల్పో చేయదంట. ఎవరు కానీ అందరినీ కట్టుబాటు, ఆ కట్టుదిట్టాలు, ఆ అనుకూలత, ఆ ఆప్యాయత, మా దయనీయత ఇదంతా పెంచుతుంది. మనుషునికి ఒక ఒక మంచి ఒక ప్రభు వంటి మనస్సును వచ్చేట్టుగా చేస్తుందంట. ప్రభు వల్లే దాని ప్రభు దాసుడుగా ఏం చేయబడుతుందంట రోజు రోజుకి. అలాగే ఉట్టింప చేసే విధంగా ఉంటుంది. అయితే దీర్ఘదర్శి తన మనసును కానీ తన చిత్తమును కానీ ఆయన దాన్ని ఏం చేయబడదు. తనలో అణుచుకొని తన ఆత్మను ఒక కట్టుదిట్టం చెప్పుకొని నిజమైన ఆత్మకి, నిజమైన దేవుని పరిచర్యకి అతని ఎదిగించుకోవాలంట. నిజమైన ఆత్మకి దేవుని ఆత్మ అది. దాన్ని రోజు రోజు ఏం చేస్తుంది? అది ఆయన్ని ఎదిగింప చేయడానికి వచ్చింది. దేనికి వచ్చింది? ప్రతి వాడిలో కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరో దేవుడు. రోజు రోజు ఏం చేయని వస్తుంది? మీ విశ్వాసం ఏం చేయబడాలి? రోజు రోజుగా అభివృద్ధి పొందాలి. ఒక చెట్టు అంటే అందుకని ప్రభు, మీరు ఆవగించి అంత చూడండి చెట్టు, అది ఏమవుతుంది? రోజు రోజుగా పెరుగుతూ ఉంటుంది. పెరిగేదే మనకి ఇచ్చింది. అదిదా ఒక నిజమైన ఒక ఆత్మీయమైన పరిచర్య. అది నిజమైన ఒక గొప్ప సంఘాన్ని పెంచుతుందంట. ఒక ఉన్మయాన ఆవికురే ఊழிయం సభయ్యై ఉండాకం ఉయత్వం. ఏమంట? ఒక నిజమైన ఆత్మీయమైన ఒక పరిచర్య, ఒక సేవ, ఒక నిజమైన ఒక సంఘముగా, ఒక గొప్ప ఉన్నతమైన సంఘముగా హెచ్చింపబడుతుందంట, కట్టబడుతుందంట. చూడండి రోమ 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. అదే ఏ పని ఇచ్చారో, ఏ పరిమాణం ఇచ్చారో, ఏ స్థితి ఇచ్చారో ఆ స్థితిలో ఏం చేయండి, వచ్చే ఆ పరిమాణంలో చెయ్యి. అది చెప్తారు. ఏ పని ఇచ్చారు వాటిలో మనం పని కలిగి ఉందము. ఏం కలిగి ఉండాలంట? మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. ఏ పని ఇచ్చారో ఆ పనులు ఏం చేయాలి? వాళ్ళు కలిగి ఉండాలి. అప్పుడుదా అది చెప్తున్నాడు. ఒక సత్యమైన, ఒక నిజమైన, ఉన్నతమైన, ఒక ఆత్మీయమైన పరిచర్య ఒక ఉన్నతమైన సంఘాన్ని లేపుతుందంట. నిజమైన, సత్యమైన, ఆత్మీయమైన ఒక పరిచర్య ఒక ఉన్నతమైన సంఘాన్ని లేపుతుందంట. చూడండి, అప్పుడు మనసులో ఉంటే మనిషిని ఏం చేస్తుంది? సామెతలు 16:32. సామెతల గ్రంథం 16:32 వచ్చింది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. చూసారా? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. తమిళ బలి ఉంది. తన మనది అడగిరవన్ కింద ఉత్తమను ఉంది. పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. అదిగా మనస్సును స్వాధీనపరచుకున్నవాడు. పట్టణం కట్టి ఆలేదు కాదు గొప్పతనం అనేది. మనసు కంట్రోల్ లేకపోతే మన మనసు ఎవరి దగ్గర వచ్చాము? మన మనసు ఎవరిలో ఉన్నారు? మన మనసు ఎవరికి ఇచ్చాము? మనలో ఎవరు ఉన్నారు? మన మనసు ఎవరు ఉన్నారు? దేవుడు, మన ప్రభు ఉన్నాడు. ఆయనకి ఇచ్చేసాం. ఏం చేసాం? దీన్ని సమర్పణ చేశాం. ప్రభువా, నీ ఎలా జీవించావు ఈ భూమిలో, అలాగే నేను కూడా తండ్రికి ఏం చేయాలా? నీలాగే జీవించి నీ తండ్రి చేరినట్టు దయచేయమని అప్పగిచ్చేసాం. అదే ఎప్పుడు మన గురి కలిగి ఉండాల.
వేరే దేన్ని స్వాధీనం కలిగించకూడదు. వేరే ఏదైనా స్వాధీనం పరుచుకున్నామంటే అది వచ్చి మనల్ని ఏం చేస్తుంది, అది ఎలా పరిపాలించేస్తుంది. అది ఏం లేదు, లోకమా పరలోకమా, ఇహలోకమా పరలోకమా, ఏది నేను అప్పగించుకున్నావో దానికి ఏం చేసి పడతావో అదిదా. ఎంత బాగా చెప్తా చూడు, అదే కదా 32 అంతేనా చూడండి. కాబట్టి ఏం చేయపడాల ఈరోజు చూసినప్పుడు, అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరు అందరూ ఒకరిని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. వాళ్ళకి అన్ని కంట్రోల్ లేకుండా కాదు. చాలా మంది చెప్తారు, అయ్యో నేను ఒకటి అనుకున్నాను, ఒకటి మాట్లాడేశాను, ఏమో అనుకొని పోయినాను, ఏమో చెప్పాను. అది ఏం లేదు. అప్పుడు మీలో ఏం లేదు, స్థిరమైన మనసు ఆత్మ, మన స్థిరమైన ఉద్దేశం లేదు. నేను ఒకటి అనుకున్నా, నేను ఒకటి, అదేట పోతుంది. మీరు ఏమి ప్రిపేర్ అవుతారో, ఏమి దేవుని నేర్పించారో, ఏమి విశ్వసించారో, ఏది అదని తీర్మానించాలని ఇక్కడ చేయాలా. ఆడ పోయినప్పుడు సిచ్యువేషన్ అక్కడ మారిపోయిందంటే, ఆహా మనం దేవుని పిల్లలు ఎప్పుడు కానీ దేవుడు ఇచ్చిన అనుమతి ప్రకారం ఉండాల, దేవుడు కోరుకున్న విధి ప్రకారం ఉండాల, దేవుడు ఇచ్చిన వాక్య ప్రకారం ఉండాల. అయితే ఇక్కడ ఈ సంఘంలో లేనందువలన పౌలు గారు చాలా బాధపడతారు. కాబట్టి మనం చేయాల, ఈ వాక్యం దాదాపు ఈరోజు 6 వాక్యాలు 32 దాకా విని ఉన్నాం. ఆ ప్రకారం మనము సరి చేసుకొని జీవించినట్లు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. వీళ్ళందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.